నేను కరెక్ట్గా 8:30కి మా ఊర్లో బస్సు ఎక్కానండి. మార్కాపురం బస్సు అయితే ఎక్కాను. మార్కాపురం పోయేసరికి కరెక్ట్గా 10:30 అయింది. 10:30కి అక్కడికి దిగిన తర్వాత బస్ స్టాండ్లో నుంచున్నాను. మా వారు ఫోన్ చేసి నువ్వు అక్కడే ఉండు, నేను అమ్మాయి నేను ఇద్దరం వస్తున్నాం అంటే మా వారైతే బండి మీద వస్తున్నాను, నేను బస్సులో వెళ్ళాను. ఎందుకు వెళ్ళాము ఏందనేది చెప్తానండి. అసలు 10:30కే చూడండి ఎండ అలా ఉందో, నిప్పులు కక్కుతుంది. కానీ మనకి ఇంట్లో ఉంటే ఎండ ఎంత అనేది అర్థం కావట్లేదు, కానీ ఇలా బయటకు వస్తే మాత్రం వాటర్ బాటిల్ లేకుండా బయటకు వచ్చారంటే అల్లాడిపోతారండి. ఇంకా మేము మా అమ్మాయిని ఇంకా షాప్ వచ్చారండి, మా వారు మా అమ్మాయిని తీసుకొని వచ్చాడు, షాప్ దగ్గర దింపేసి వచ్చాడు. మళ్ళీ నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా నేను మా వారైతే ఇలా బండి మీద ఆ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ట్రాఫిక్ అసలు చాలా ట్రాఫిక్ ఉందండి. అసలు భలే ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ అయితే మాత్రం. ఎక్కడ ట్రాఫిక్ అంటే ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయితే చేసుకొని కరెక్ట్గా 12:30కి అయితే బస్ స్టాండ్కి వచ్చానండి. బస్ స్టాండ్కి వచ్చేసరికి ఇంక కనిగిరి వస్తుందని చెప్పేసి మా వారైతే హడావిడిగా బస్సు ఎక్కించారండి. వెనక సీట్ దొరికిందండి. అసలు వెనక సీట్ దొరికింది, దాని ఏదోడు నేను తీసుకున్న లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, నా ఒళ్ళో పెట్టుకొని కూర్చొని వచ్చాను. బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత 20 నిమిషాలకు కదిలిందండి. అసలు బస్సులో ఒక్క బోసు అల్లాడిపోయాను. నా అవస్థ అంత ఇంత